విండోస్ అప్డేటు పదే పదే వస్తుందని చెప్పేసి చాలామంది విండోస్ అప్డేట్ను ఆఫ్ చేస్తారు. అలా ఆఫ్ చేయడం వల్ల మీరు సెక్యూరిటీని కోల్పోతారు అండ్ పర్ఫార్మెన్స్ని కూడా కోల్పోతారు. ల్యాప్టాప్లలో మెయిన్గా పర్ఫార్మెన్స్ అనేది పడిపోతుంది అండ్ ఒక్కొక్కసారి బయాస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది నేను రెగ్యులర్గా చూస్తా ఉన్నా. మీరు వైఫైకి అయితే ఫస్ట్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత విండోస్ 10లో అయినా విండోస్ 11లో అయినా ప్రాసెస్ అయితే ఒకేలా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు టైప్ హియర్ టు సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో మీరు యూపీ అని టైప్ చేయండి. యూపీ అని టైప్ చేస్తే మీకు చెక్ ఫర్ అప్డేట్స్ అని వస్తుంది, లేదంటే చెక్ ఫర్ అప్డేట్స్ అనే టైప్ చేసినా ఇట్లా వస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు మరొక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ అని వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు విండోస్ అనేది అప్డేట్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. అవి ఫస్ట్ సెర్చింగ్ అయిన తర్వాత మనకు అప్డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కొంత టైం తీసుకుంటుంది. టైం అనేది మీ ల్యాప్టాప్ యొక్క కాన్ఫిగరేషను అండ్ మీ నెట్ స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ కొన్ని టైంలో మనం ఇన్స్టాల్ చేసుకున్న డ్రైవర్స్ ఉంటాయి కదా, ఆ సర్వర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. చూసారు కదా, మనకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ డౌన్లోడ్ అవుతుంది. మనకు డౌన్లోడ్ అయిన తర్వాత మనకు ఇన్స్టాల్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఒక్కొక్క డ్రైవరు ఇన్స్టాల్ అవుతానే ఉంటుంది. టైం అనేది ఇందాక చెప్పాను కదా, మీ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషను అండ్ నెట్ స్పీడ్ అండ్ సర్వర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కొన్ని టైంలో ఇట్లా రీట్రై అడుగుతుంది, కొన్ని టైంలో ఏంటంటే ఇట్లా పెండింగ్ రీస్టార్ట్ అని అడుగుతుంది. అప్పుడు మనము రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. రీస్టార్ట్ చేస్తేనే మనకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ విండోస్ అనేది ఫాస్ట్గా అప్డేట్ అవుతుంది. ఈ విషయాన్ని అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. గెట్టింగ్ విండోస్ రెడీ, డోంట్ టర్న్ ఆఫ్ యువర్ కంప్యూటర్, ఇట్లా మీకు వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇది చాలా ఎక్కువ టైం కూడా పట్టచ్చు కొన్ని టైంలో. సో ఇట్లానే వదిలేయండి, అదే మళ్ళీ రీస్టార్ట్ అయ్యి మళ్ళీ అప్డేట్ అవుతూ ఉంటుంది. విండోస్ రీస్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు సెర్చ్ బార్లో యూపీ అని టైప్ చేస్తే చెక్ ఫర్ అప్డేట్స్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఒక న్యూ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత విండోస్ అనేది మనకు ప్రాపర్గా అప్డేట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా విండోస్ అప్డేట్ చేయాలంటే మాత్రము ఖచ్చితంగా మీరు వైఫై నెట్కే కనెక్ట్ చేసి అప్డేట్ చేయండి. అప్పుడు ఇక్కడ మళ్ళీ రీస్టార్ట్ అడుగుతుంది, రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేస్తే విండోస్ అనేది అప్డేట్ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో చూసారు కదా, ప్లీజ్ వెయిట్ వైల్ వి ఇన్స్టాల్ ఏ సిస్టమ్ అప్డేట్, అంటే ఈ టైంలో బయాస్ అనేది అప్డేట్ అవుతుంది. చాలామంది ల్యాప్టాప్ కొన్నప్పటి నుంచి విండోస్ అనేది అప్డేట్ చేయరు. అప్డేట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే బయాస్ అయితే అప్డేట్ అవ్వదు. ఎవరి ల్యాప్టాప్లో అయితే బయాస్ లేటెస్ట్ వర్షన్కు అప్డేట్ అవుతుందో ఆ ల్యాప్టాప్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ ల్యాప్టాప్లో బయాస్ అనేది అప్డేట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో బయాస్ అప్డేట్ అవ్వాలంటే మాత్రము ఖచ్చితంగా మీ ల్యాప్టాప్కు ఛార్జర్ను కనెక్ట్ చేస్తేనే బయాస్ అనేది అప్డేట్ అవుతుంది. మీరు విండోస్ అప్డేట్ చేసేటప్పుడు మీ ల్యాప్టాప్కు ఛార్జర్ను ఖచ్చితంగా కనెక్ట్ చేయాలి. అండ్ ఎప్పుడూ కూడా మీరు మీ ఇంట్లో కానీ లేదంటే ఆఫీస్లో ఉన్న వైఫై నెట్కు మాత్రమే కనెక్ట్ చేసి మీరు అప్డేట్ చేయాలి. అంతేగాని మీ మొబైల్ నెట్ కనెక్ట్ చేస్తే మాత్రము బ్లూ స్క్రీను విండోస్ కరప్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని అయితే మీరు అబ్జర్వ్ చేయండి. చూసారు కదా, డైరెక్ట్గా బయాస్లోకి వెళ్ళింది. బయాస్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు బయాస్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఈ టైంలో మీరు ల్యాప్టాప్ని అయితే టచ్ చేయొద్దు. ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీ ల్యాప్టాప్లో మీరు కంప్లీట్గా అప్డేట్ చేసినా కానీ బయాస్ అయితే కొన్ని టైంలో అప్డేట్ అవ్వదు. దానికి రీజన్ ఏంటంటే, ఎవరి ల్యాప్టాప్లో అయితే బ్యాటరీ బ్యాడ్గా ఉంటుందో ఆ టైంలో ఈ బయాస్ అప్డేట్ అయితే అవ్వదు. ల్యాప్టాప్లో బయాస్ అప్డేట్ అవ్వాలంటే బ్యాటరీ అనేది 30% కంటే ఎక్కువ ఛార్జ్ అయి ఉన్నప్పుడు మాత్రమే బయాస్ అప్డేట్ అవుతుంది. బయాస్ అయితే అప్డేట్ అయింది. ఇప్పుడు ల్యాప్టాప్ డిఫాల్ట్గా టర్న్ ఆన్ అయింది. ఇట్లా విండోస్ అప్డేట్ అయ్యేంత వరకు మీరు అప్డేట్ చేస్తూ ఉండాలి. కొన్ని టైంలో విండోస్ను రీస్టార్ట్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఇక్కడ అప్డేట్ అని వచ్చింది, కానీ ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ అని ఉంది కదా, మళ్ళీ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే
రిమైనింగ్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే మనం పుష్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు క్లియర్గా అప్డేట్ అయ్యేంత వరకు మనం ఇట్లా చేస్తే ఏమైతే అంటే ల్యాప్టాప్ అనేది సెక్యూర్గా ఉంటుంది అండ్ ఫాస్ట్గా ఉంటుంది. ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒకవేళ మీది వరంగల్, హన్మకొండ, కాజీపేట అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.